నమస్కారం, ఇలాంటి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. 2K రన్లో పాల్గొన్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న సినీ నటుడు శ్రీకాంత్. పలు వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. గురుకుల పాఠశాలను సందర్శించిన వేములవాడ బీఆర్ఎస్వి నాయకులు. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ పాద శ్రీనివాస్. క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుఢ్యానికి దోహదపడతాయని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. మొదటి రోజు సీఎం కప్ పోటీల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం 2K రన్ పోటీలు నిర్వహించగా ముఖ్య అతిథిగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ నుంచి బతుకమ్మ ఘాటు దాకా 2K రన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అధికారులు, విద్యార్థులు, యువతతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ రమేష్ కుమార్, డివైఎస్ఓ రామ్దాస్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ లావణ్య, పీఈటీలు, వాలీబాల్ అకాడమీ క్రీడాకారులు, యువతీ యువకులు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు, మహిళా సంఘాలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్కి ఒక సంవత్సరం అవుతుంది. దీనికోసం ఈ సెలబ్రేషన్ మొదటి వార్షికోత్సవాలు సంవత్సరం కోసం ఈ ఈవెంట్ పెట్టడం జరిగింది. మీరు అందరూ ఈ 2 కిలోమీటర్ రన్లో పాల్గొన్నారు. దానివల్ల మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. మీ పీఈటీస్, మీ స్కూల్ టీచర్స్, థ్యాంక్ యూ. మీరు 150 మెంబర్స్ దాకా వచ్చారు. సో ఇదే విధంగా మీ ఫిజికల్ హెల్త్ కోసం కూడా ఇది ప్రతిరోజు చేయాలి. ఇది చెప్తూ మీ స్కూల్లో కూడా కొన్ని పార్టిసిపేషన్స్, అకాడమిక్ తర్వాత స్పోర్ట్స్ పార్టిసిపేషన్ ఇప్పుడు జరుగుతాయి ఒక వారం లోపు. సో దీంట్లో కూడా మీరు అందరూ పాల్గొనండి. ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రతి ఒక్క చోట మా డిఓ గారు, మా డివైఎస్ఓ గారు నిర్వహిస్తున్నారు. సో దయచేసి దీని మీద కూడా పాల్గొని మీరు ఈ ప్రోగ్రామ్కి విజయవంతంగా చేయండి. థ్యాంక్ యూ. హెచ్ఐవితో బాధపడుతున్న వారికి మద్దతు అందించడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన వరల్డ్ ఎయిడ్స్ డే నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంతరావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా గవర్నమెంట్ నర్సింగ్ ట్రైనింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది హెచ్ఐవి కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయని, అరక్షిత శృంగారం, వాడిన సూదులు మరొకరికి వాడడం, ఒకరి రక్తాన్ని ఇంకొకరికి ఎక్కించడం వంటి కారణాల వల్ల ఈ వైరస్ సోకుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సంబంధిత అధికారులు, నర్సింగ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు అంబేద్ ప్రసాదరావు గారు, వారి సబ్జెమని రాణి ప్రసాద్ గారు వాళ్ళ హాస్పిటల్లో ఈ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా స్టాప్ ఎయిడ్స్ అన్న పత్రికను రిలీజ్ చేశారు. వారికి మా ప్రభుత్వం తరఫున, గవర్నమెంట్ తరఫున హృదయపూర్వక శుభాభివందనాలు తెలుపుతున్నాను. ఇది చాలా గ్రేట్ ఆనర్ టు రాణి ప్రసాద్ మేడం. ఎందుకంటే ఈరోజు అన్ని వాట్ ఎవర్ ద స్లైడ్స్ షీ మేడ్ ఇట్, వీ హ్యావ్ గాన్ త్రూ ఆల్ ద స్లైడ్స్. రియల్లీ ఇట్ ఈస్ అమేజింగ్. ఎంత కష్టపడకపోతే అంత గ్రేట్గా మేడం తయారు చేయగలరు. ఈరోజు ఎయిడ్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఎవరు కూడాను మల్టిపుల్ పార్ట్నర్స్తో కలవద్దని చెప్పేసి సందేశం ఇస్తున్నాము. మాలల ఆత్మగౌరవ సభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి 15,000 మంది మాల కులస్తులు మాల సింహాగర్జనకు సభకు తరలి వెళ్లారు. గంభీరావుపేట మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మాలల సింహాగర్జన సభకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు, మాల కుల బాంధవులు పాల్గొన్నారు. అంబేద్కర్ లేనిదే అంబేద్కర్ లేనిదే ఈరోజు హైదరాబాద్లో జరిగే మాల సింహ గర్జనకు తరలి వస్తున్నటువంటి
నా మాల ఆత్మీయ సోదరులందరికీ నా యొక్క జై భీములు. ఈ యొక్క సభతో రాష్ట్రానికి కేంద్రానికి ఇప్పటికే వేలాది మంది బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. తమ సొంత డబ్బులతోని ఎవరిది వారే ఏ కుల సంఘం తరపున ఆ గ్రామమే డబ్బులు వసూలు చేసి పోగు చేసి తమ సొంతంగా వస్తున్నటువంటి నా ఆత్మీయ మాల సోదరులందరికీ జై భీమ్ తెలుపుతూ ఈ యొక్క సభను విజయవంతం చేస్తున్నందుకు పదే పదే వాళ్ళ పాదాభివందనం చేస్తూ ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో అల్లో మాల చలో హైదరాబాద్ పారేడుగాని ప్రోగ్రాంకి తరలి వస్తున్నటువంటి గంభీరావుపేట మండల కేంద్రం ఉన్నటువంటి మాల సోదరులకు ప్రత్యేకమైన ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పెద్ద సంఖ్యలో రాయన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు జరిగే సభ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనివిప్పు కావాలని తెలియజేస్తున్నా. కేంద్రంలో కానీ బీజేపీ ప్రభుత్వము మన మధ్యలో చిచ్చు పెడుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూడా మనము గతించవలసిన ఆసనమైంది. మాలలు మాల ఉపకులాలు ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదంతో మనం పేరేడుగాళ్ళు జరుగుతున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. వేములవాడ శ్రీ నారాయణ స్వామి వారిని ఈరోజు శ్రీకాంత్, నటుడు చంద్రకాంత్, నిర్మాత విజయను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ రాజాను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం అర్చకులు ఆశీర్వదించగా ఏఈఓ శ్రావణ్ లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ అశోక్, ఆలయ పర్యవేక్షకులు వరి నర్సయ్య, సీనియర్ అసిస్టెంట్ ఎడ్ల శివసాయి, జూనియర్ అసిస్టెంట్ సింహాచారి, ఆలయ సిబ్బంది ఉన్నారు. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వేములవాడ రావడం. ఇప్పటి నుంచి అనుకుంటున్నాం రావాలని, బట్ స్వామివారు ఇప్పుడు అవకాశం ఇచ్చారు మాకు. కొండగట్టుకి చాలాసార్లు వచ్చాను, బట్ వేములవాడ రావడం ఫస్ట్ టైం. అది ఈ కార్తీక మాసంలో స్వామివారిని దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కార్తీక మాసం లాస్ట్ రోజు నేను కూడా కార్తీక మాసం ఈ నెల రోజులంతా మేము కూడా ఉపవాసాలు ప్లస్ అన్నీ నిష్టగా ఉన్నాము. బట్ ఫైనల్గా ఇక్కడ రావడం చాలా సంతోషం. ఇక్కడ పీపుల్ కానీ ఇక్కడ కానీ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ టెంపుల్ సిబ్బంది అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అది నెక్స్ట్ గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది January 10th. రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది. వెబ్ సిరీస్ కూడా ఈ మధ్య కాలంలో హిట్ అయినట్టుంది. చూడండి, మన దేవర చేశాను. సిరీస్ల మీద ఎక్కువ దృష్టి సినిమాల మీద సినిమాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ కళ్యాణ్ రామ్ గారితో ఒకటి చేస్తాను, సాయిరామ్ తేజ్తో ఒకటి జరుగుతుంది, నేను హీరోగా ఒకటి చేస్తున్నాను. ప్రస్తుతానికి జరుగుతుంది. మీ అబ్బాయికి ప్రొఫెషన్ వచ్చి ఇప్పుడు ఛాంపియన్ గారి సినిమా చేస్తున్నారు. కల్కి తర్వాత జరుగుతుంది. ఈ నుంచి అతన్ని కంటిన్యూగా ఉంటాయి. వేములవాడ పట్టణానికి చెందిన బీటెక్ విద్యార్థి పన్యాల శ్రీచరణ్ గత 6 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వారి కుటుంబానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సాయనిధి నుంచి 5 లక్షల చెక్కును ఆదివారం బాధిత కుటుంబానికి అందజేశారు. సీఎం సాయనిధి నుంచి 5 లక్షల చెక్కు మంజూరుకి కృషి చేసి అందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏదైనా మనిషి తీసుకురాలేదు కానీ మీకు కారు బాగా ఆసుపత్రి ఖర్చు బాగా చెప్పారు, డబ్బు కూడా బాగా అయిందని చెప్పాలి. వాళ్ళు చెప్తే 5 లక్షలు నమస్తే. మా అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు. సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టినందుకు మాకు ఎమ్మెల్యే గారు దగ్గరుండి మీకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి
నాకు చాలా ఖర్చు వచ్చింది, 50 లక్షలు ఖర్చు వచ్చింది. మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి మాకు 5 లక్షలు ఇవ్వడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ కింద. మా ఎమ్మెల్యే గారికి మరియు సీఎం ఎమ్మెల్యే ఆర్ శ్రీనన్న గారికి మరియు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని ప్రముఖ హీరో శ్రీకాంత్ దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు శ్రీకాంత్ కు స్వాగతం పలికి దర్శనానంతరం స్వామివారి ప్రతిమను అందజేసి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండగట్టు ఆంజనేయులను దర్శించుకోవడం 3వసారి అని తెలిపారు. కార్తీక మాసం చివరి రోజున దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆంజనేయ స్వామి దేవతాభ్యో నమః ఆనందకర్పూర మంగళ సమర్పయామి. హరి ఓం. రావడం నేను 3rd టైం. అంతకుముందు ఫ్యామిలీతో రావడం జరిగింది. కార్తీక మాసం లాస్ట్ రోజు ఇలా స్వామివారి అలాగే వేములవాడ, కొండగట్టు, అలాగే ధర్మపురి కూడా రాబోతున్నాను. ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, కొండగట్టు దేవుడు అందరూ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో విద్యను అభ్యసించాలని తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకురన్ మురళి పిలుపునిచ్చారు. ఇల్లంతకుంటలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ కలెక్టర్ సందీప్ కుమార్ జాదవ్ కలిసి ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా హాస్టల్ ఆవరణ పరిసరాలు, అనంతరం వసతి గృహాలు, కిచెన్, స్టోర్ రూమ్ లో ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు పరిశీలించారు. అనంతరం ఆయా విద్యాలయాల్లో విద్యార్థులు సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో డిఈఓ రమేష్ కుమార్, జిల్లా బీసీ సంక్షేమాధికారి రాజా మనోహర్, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Akunuri Murali Garu for giving me this wonderful opportunity. Thank you. I would like to invite Spurti to share about our school achievements. Honorable Chief Guest and gentlemen. రాష్ట్రంలో ఉన్న గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ళు, ఇవన్నిటికి సంబంధించినటువంటి వ్యవస్థలు ఎట్లా ఉన్నవి, ఫుడ్ వ్యవస్థ కావచ్చు, అకామిడేషన్ వ్యవస్థ కావచ్చు, వీటికి సంబంధించి వసతులు బాగున్నాయా లేవనేది తెలుసుకోవడానికి తెలంగాణ విద్యా కమిషన్ మొత్తం 33 జిల్లాలుగా పర్యటిస్తుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు నేను ఇల్లంతకుంట మండలానికి రావడం జరిగింది. సో ఇక్కడ ఒక ప్రైవేట్ అకామిడేషన్లో ఇల్లంతకుంట గురుకులం పనిచేస్తుంది. సో బాగుంది, స్కూల్ అయితే చాలా చక్కగా ఉంది. సో ఈ స్కూల్లో మనకి ఆ ఫుడ్కి సంబంధించినటువంటి స్టోరేజ్ కావచ్చు,
సో ఫుడ్కి సంబంధించిన మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ కావచ్చు చాలా సిస్టమేటిక్గా చేస్తున్నారు, బాగుంది. అయితే ఇక్కడ నా 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మొత్తం గురుకులాలకు సంబంధించి. ట్రైబల్ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, జనరల్ కావచ్చు, మైనార్టీస్ కావచ్చు. ఇవన్నీ కామన్గా ఒక ఎస్ఓపి లేదు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేదు. సో అది కూడా పేపర్ మీద ఉండగలిగితే, ఒక గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి ఒక స్టాండర్డ్ ఉండగలిగితే ఎట్లా మేనేజ్ చేయాలంటే ఇంకా బాగుంటుంది, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, ఈ 5 కానీ ఇంకా మొత్తం దగ్గర 8 రకాల వ్యవస్థలు ఉన్నాయి. ఈ 5 గురుకులాలు అయితే, గురుకులాలు కానివి ఇంకా కొన్ని రెగ్యులర్ స్కూళ్ళల్లో కేజీబీవీలు కూడా రెసిడెన్షియలే. దెన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర హైకమాండ్ పిలుపు మేరకు వెమ్లవాడ బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో గురుకుల బడిబాట కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో ఉన్న గురుకుల పాఠశాల సందర్శనలో భాగంగా పాఠశాల లోపలికి అనుమతి లేకపోవడంతో గేటు బయట ఉండి విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను అధ్యాపక బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ గురుకుల పాఠ సిరిసిల్ల ఇన్ఛార్జ్ వెంగళ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోనే గురుకుల పాఠశాలలో గత 10 సంవత్సరాల నుండి కేసీఆర్ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 11 నెలల్లోనే దాదాపు 800 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ లో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్పీ నాయకులు పోతు అనిల్, నాయకులు దురిశెట్టి ప్రేమ్చారి, ఎస్కే ఫర్వేజ్, మంతె సందీప్, కొమిర వెంకట సాయి, తుమ్మల దిలీప్, అరుణ్, శంకర్, సాయి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోని ఈ గురుకుల బాట అనే కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు వేములవాడలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి అన్ని సోషల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ కానీ, మైనార్టీ వెల్ఫేర్ కానీ, ఈ డిగ్రీ మహిళా సోషల్ వెల్ఫేర్ ఇవన్నీ కూడా మేము తిరగడం జరిగింది. అయితే గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో ఈ గురుకులాలు ఎంతో అభివృద్ధి చెంది చాలామంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించి ముందుకు వెళ్తూ ఉన్న సందర్భంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 నెలల కాలంలో ఈరోజు 800 మంది ఫుడ్ పాయిజన్ వల్ల ఇబ్బందులు పడ్డారు. అందులో 49 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది, 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాము, ఇప్పటికీ 10 నెలలు సంవత్సరం దగ్గరికి వస్తున్నా కూడా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేరు, సాంఘిక శాఖ మంత్రి లేరు. కాబట్టి ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. గత కొన్ని రోజులు జరుగుతున్నటువంటి ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఒక తెలంగాణ వ్యాప్తంగా ఒక కమిటీ వేయడం జరిగింది. ఇందులో ప్రతి జిల్లాకు ఇన్ఛార్జ్ నియమించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము ప్రభుత్వానికి తెలియజేసి విద్యార్థుల పట్ల మేము అంకితభావంతో ఉన్నామని చెప్పేసి అని మేము తెలియజేస్తూ వారి సమస్యలను వెంటనే పరిష్కారం చేసే విధంగా మా నాయకులు ముందుంటారని చెప్పి తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని ప్రభుత్వ బాల శ్రీనివాస్ కొనియాడారు. రుద్రంగి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఐఎంఏ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ బాల శ్రీనివాస్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రభుత్వను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఐఎంఏ డాక్టర్ల బృందం ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్, సెక్రటరీ డాక్టర్ అభినయ్, ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ లీలా శిరీష, డాక్టర్ శోభారాణి తిరుపతి, డాక్టర్ అనిత, డాక్టర్ ఆర్ ప్రవీణ్, డాక్టర్ అనంత్, ఐఎంఏ పిఆర్ఓ భాస్కర్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవల జరిగినటువంటి ఇతర డాక్టర్ల బృందం, భాస్కర్ గారు, అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి మిత్రులు, ఇటీవల మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపికగా తిరుపతి గారు, అదేవిధంగా మీనాయ్ గారు తరఫున సామాజిక రుగ్మతలు రూపుమాపడానికి కానీ, సాంఘిక దురాచారం రూపుమాపడానికి కానీ, ఆరోగ్యమే మహాభాగ్యమని ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి పట్టణ ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్య సూత్రాలను పాటించడంతో పాటు ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారికి ఫ్రీగా హెల్త్ చెకప్లు చేస్తూ వారికి ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమాన్ని, పేదలకు ఏదైనా ఇంక ఇతరత్ర వ్యాధులు వస్తే మేము సైతం పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందివ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి ఒక మాటను చెప్పేటువంటి క్రమంలో మరి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చినప్పుడు నన్ను సంప్రదించినప్పుడు రుద్రంగిలో నేను మొదటి క్యాంపును హెల్త్ క్యాంపును పెట్టుకొని ఈ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిందే విని వారి తప్పని పరిస్థితులలో 5 రోజులు వాడంటే 5 రోజులు వాడాలి. మనం ఏం చేస్తున్నాం, గ్రామాలలో కరీంనగర్కో, కోట్లకో, వేమనాడకో, సిరిసిల్లకు, రుద్రేంగులు సగం కోట్ల సగం వేనాడు దిక్కొస్తారు. ఇక్కడ ఎక్కువ మంది కోట్ల వైపు పోయేటువంటి ఆలోచన, జయించాలి కూడా పోయేటువంటి ఆలోచన.
డాక్టర్ గారికి పోయినప్పుడు మీరందరూ కూడా ఆయా డాక్టర్ రాసిచ్చినటువంటి గోళీల ప్రిస్క్రిప్షన్ పెట్టుకొని 3 నెలల తర్వాత మళ్ళీ అలాంటి నొప్పి వస్తే మళ్ళీ అదే గోళీ పోయి వాడుతున్నారు. అట్లా దానివల్ల కూడా చాలా ఇబ్బందులు తలెత్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఎప్పుడైతే అనారోగ్యం ఉందో సంబంధిత డాక్టర్ గారికి అయినప్పుడు వాళ్ళు వాడవని 5 రోజులు వాడాలి, 10 రోజులకు వాడాలి. తర్వాత 15 రోజులు తప్పనిసరిగా వెళ్ళి చెకప్ చేసుకుని వాళ్ళు వాడవంటేనే ఆ గోళీలు మళ్ళీ వాడాలి. లేదంటే ఆ డోసులు తక్కువ వేసి ఇస్తారు. అవి వాడాల్సినటువంటి సందర్భం మనకి ఇవి ఇలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.